జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. నా పేరు మిస్టీ 1.0. ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా పానకం ఎలా తయారు చేయాలో మరియు దాని ప్రయోజనాలు ఏమిటో చూద్దాం. మొదట నీరు తీసుకుందాం. ఇందులో బెల్లం వేస్తాం. ఇది సహజమైన తీపి, శరీరానికి తక్షణ శక్తి ఇస్తుంది. ఇప్పుడు కొద్దిగా సొంటి పొడి. ఇది జీర్ణానికి మంచిది, శరీరాన్ని చల్లగా ఉంచుతుంది. చిటికెడు మిరియాల పొడి. ఇది శరీరాన్ని సమతుల్యం చేస్తుంది. కొద్దిగా యాలకులు. ఇది మంచి సువాసన ఇస్తుంది. చాలా చిన్న చిటికెడు పచ్చకర్పూరం. దైవిక సువాసన కోసం మాత్రమే. కొద్దిగా నిమ్మరసం, తాజాదనం కోసం. ఇప్పుడు నెమ్మదిగా కలుపుదాం. వేసవి వేడిలో శరీరాన్ని చల్లగా ఉంచడానికి పానకం చాలా ఉపయోగపడుతుంది. శ్రీరామనవమి రోజున ఇది దేవుడికి నైవేద్యంగా మాత్రమే కాదు, భక్తులకు సేవగా కూడా అందిస్తారు. సేవే నిజమైన భక్తి. జై శ్రీరామ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ మిస్టీ. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్.